అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఈవెంట్ కి సంబంధించి రోడ్డు ఎలా ఉంది ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఈవెంట్ రోడ్డు కృష్ణానది ఒడ్డున ఉంటుంది. ఇది ఉండవల్లి నుంచి స్టార్ట్ అయ్యి దొండపాడు వరకు మొత్తం 15 కిలోమీటర్ల పొడుగుతో ఉంటుంది. ఈ రోడ్డుకి కనెక్టివిటీగా ఎన్ సిరీస్ లోని కీలకమైన రోడ్లు కూడా కనెక్ట్ అవుతాయి. N4 నుంచి N15 వరకు ఎన్ సిరీస్ కి సంబంధించిన రోడ్లు ఈ రోడ్డుకి సంబంధించి కనెక్ట్ అవుతాయి. మనం మాస్టర్ ప్లాన్ లో చూసుకోవచ్చు. ఇప్పుడు నిర్మాణానికి సంబంధించి ప్రక్రియ ఎలా జరుగుతుందో మీకు నేను ఒకసారి చూపిస్తాను. 15 కిలోమీటర్ల పొడవుతో ఉండే ఈవెంట్ రోడ్డుకు ప్రస్తుతం ఫేజ్ 1 గా 6.90 కిలోమీటర్లకు సంబంధించి కూడా నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. ఉండవల్లి కొండవీటి వాగు పంప్ హౌస్ దగ్గర నుంచి ప్రారంభమయ్యే ఫేజ్ 1 మనకి వెస్ట్ బైపాస్ క్రాస్ చేసుకుని 300 మీటర్ల వరకు నిర్మాణం చేపడటం జరిగింది. అయితే ఈ ఫేజ్ 1 3 ప్యాకేజీలుగా డివైడ్ చేశారు. ఒక్కొక్క ప్యాకేజీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏమేమి నిర్మాణాలు ఆ చుట్టుపక్కల ఉన్నాయి ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి ప్యాకేజ్ 1 కొండవీటి వాగు పంప్ హౌస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పంప్ హౌస్ క్రాస్ చేసిన తర్వాత మనకి ఒక లాగులు కనబడుతున్నాయి. ఇక్కడ 12 మీటర్ల వెడల్పులతోని 80 మీటర్లకు సంబంధించిన పొడుగుతోని ఒక బ్రిడ్జ్ ను నిర్మించిపోతున్నారు. అది కూడా క్రాస్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లోని ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ను నిర్మించబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి కూడా నిర్మాణానికి సంబంధించిన సైట్ కసరత్తు వర్కులు జరుగుతున్నాయి. ఇప్పటికే సైట్ క్లియర్ చేసుకొని నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ను మెగా నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. మొత్తం 12.30 ఎకరాల్లోని దీన్ని నిర్మిస్తున్నారు. దీని డిశ్చార్జ్ కెపాసిటీ 8,400 క్యూసెక్కులు, 13 పంపులు ఉంటాయి. దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అది కూడా క్రాస్ అయిన తర్వాత మనకి ముఖ్యమంత్రి నివాసం వరకు మొత్తం 2.18 కిలోమీటర్ల వరకు ప్యాకేజీ 1 ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి నివాసం దగ్గర నుంచి కరకట్ట విస్తరణలో భాగంగా ప్యాకేజ్ 2 ఉంటుంది. ఈ ప్యాకేజ్ ముఖ్యమంత్రి నివాసం క్రాస్ చేసుకొని మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమం వరకు ఉంటుంది. ఇది 2.51 కిలోమీటర్లు. ఇక ప్యాకేజ్ 3 అనేది 2.21 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అది మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమం నుంచి ప్రారంభమయ్యి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా క్రాస్ చేసుకొని వెస్ట్ బైపాస్ కింద నుంచి ఆ తర్వాత 300 మీటర్ల వెస్ట్ బైపాస్ తర్వాత అంతవరకు ప్యాకేజీ 3 ఉంటుంది. ఈవెంట్ రోడ్డుకి సంబంధించి నిర్మాణ ప్రక్రియను ప్రస్తుతం వేగవంతం చేశారు. ఇప్పటికే విజయవాడ నుంచి వచ్చే వాహనదారులకు సంబంధించి 2 స్టీల్ బ్రిడ్జిల మీదుగా సీడాక్సిస్ రోడ్ నుంచి అమరావతికి వెళ్లేందుకు మార్గం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలోని దానికి సంబంధించిన రాకపోకలు కూడా ప్రస్తుతం ప్రారంభించారు. దీంతో ఈవెంట్ రోడ్డుకి సంబంధించి కూడా వాహనాల రద్దీ తగ్గింది. మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. చాలా తక్కువ సంఖ్యలో వాహనాలు మనకి ఈ రోడ్డు మీద కనబడుతూ ఉన్నాయి. నాకున్న సమాచారం ప్రకారం మరికొన్ని రోజుల్లోని ఈవెంట్ రోడ్డుకి సంబంధించి పూర్తిగా క్లోజ్ చేసి నిర్మాణ ప్రక్రియను మరింత వేగం చేసే దిశకు కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. రాజధాని ప్రకటించిన దగ్గర నుంచి దాదాపు 12 సంవత్సరాల నుంచి ఈ కరకట్ట రోడ్డు ఈవెంట్ రోడ్డు ఏదైతుందో అమరావతి రాకపోకలకు చాలా కీలకమైన రోడ్డుగా ఉంది. వాహనాల రద్దీ ఇటీవల భారీగా పెరిగిన నేపథ్యంలోని దీని నిర్మాణానికి సంబంధించి విస్తరణ పనులపై ప్రభుత్వం ఫోకస్ పెడతాం జరిగింది. అయితే ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా ఫేజ్ 1 6.90 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీన్ని 3 ప్యాకేజీలుగా విడగొట్టిన నేపథ్యంలోని ఒక్కొక్క ప్యాకేజీకి సంబంధించి ఒక్కొక్క నిర్మాణ సంస్థకు టెండర్లు దక్కించుకోవటం జరిగింది. అయితే ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకొని అగ్రిమెంట్ లెవెల్లోని ఉన్నట్లుగా నాకు సమాచారం. ప్యాకేజ్ 1 కొండవీటి పంప్ హౌస్ నుంచి ప్రారంభమయ్యి ముఖ్యమంత్రి నివాసం వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన నిర్మాణాన్ని ఎంబీఆర్ నిర్మాణ సంస్థకు ఇవ్వటం జరిగింది. ఇక ముఖ్యమంత్రి నివాసం నుంచి మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వరకు ప్యాకేజ్ 2 ఉంటుంది. దీనికి సంబంధించిన నిర్మాణాన్ని ఎన్సీసీ నిర్మాణ సంస్థకు ఒప్పచెప్పడం జరిగింది. ఇక మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం నుంచి వెస్ట్ బైపాస్ క్రాస్ చేసి 300 మీటర్ల వరకు దీనికి సంబంధించిన నిర్మాణాన్ని ఎంబీఆర్ నిర్మాణ సంస్థ టెండర్లు దక్కించుకోవటం జరిగింది. అయితే 3 ప్యాకేజీల్లోని ప్యాకేజ్ 3కి సంబంధించి పనులు ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే సైట్ క్లియరెన్స్ చేసుకొని దీనికి సంబంధించిన రోడ్ లెవెల్ వర్క్లను చేస్తూ ఉన్నారు.
ఎందుకంటే మిగతా 2 ప్యాకేజీలతో పోలిస్తే ప్యాకేజ్ 3కి సంబంధించి ల్యాండ్ ఇష్యూస్ ఎక్కడా లేవు. ఒకవైపు కృష్ణా నది, మరోవైపు ఇప్పటికే ల్యాండ్ ఇష్యూస్ క్లియర్ అయిన నేపథ్యంలోని దానికి సంబంధించి కూడా గ్రావెల్ వేసుకుని హైట్ పెంచుకునే దిశకు కూడా ప్రస్తుతం రోడ్డు నిర్మాణం చేపడుతూ ఉన్నారు. ఈ కరకట్ట రోడ్డుకు సంబంధించి పూర్తిగా రూపురేఖలను కూడా మార్చేందుకు డిజైన్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఈ కరకట్ట రోడ్డు 4.5 మీటర్ల ఎత్తుతోనే ఉంది. అయితే దీనికి సంబంధించిన హైట్ను 6.3 మీటర్ల హైట్ వరకు నిర్మిస్తారు. ఎందుకంటే అమరావతిలో నిర్మాణాలన్నీ కూడా ప్రధానంగా రోడ్ల నిర్మాణం 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తున్నారు. ప్రధానంగా ఈ కరకట్ట రోడ్డు విస్తరణలో భాగంగా రాబోయే రోజుల్లోని దాదాపు 13 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా సరే తట్టుకునే దిశగా కూడా ప్రస్తుతం ఈ ఈవెన్ రోడ్డుకి సంబంధించిన రోడ్డు హైట్ను 6.3 మీటర్ల హైట్తోని నిర్మించబోతున్నారు. ఇంకా రోడ్డుకి సంబంధించిన వెడల్పు ప్రస్తుతం 5 మీటర్ల వరకే ఉంటే దీన్ని టాప్ విడ్త్ 24 మీటర్ల వెడల్పుతో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా బోటం విడ్త్ 60 నుంచి 80 మీటర్ల వెడల్పుతో ఉండబోతుంది. మొత్తం రోడ్డు 60 నుంచి 80 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటుంది. ప్రజెంట్ డిజైన్స్ కి సంబంధించి కూడా వర్క్స్ ఆన్ ప్రాసెస్ లో ఉన్నాయి. అందుకే నేను అప్రాక్స్ ఫిగర్ చెప్తూ ఉన్నాను. డిజైన్స్ పూర్తయిన తర్వాత డీటెయిల్ ఫిగర్స్ బయటికి వచ్చిన తర్వాత మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. 24 మీటర్స్ టాప్ విడ్త్ లోని ఎలా ఉంటుందో మీకు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రైట్ గ్యారేజ్, లెఫ్ట్ గ్యారేజ్ ఉంటుంది. రైట్ గ్యారేజ్ 7.5 మీటర్లు, లెఫ్ట్ గ్యారేజ్ 7.5 మీటర్ల వెడల్పుతోని ఈ రోడ్డు ఉంటుంది. మిడిల్లోని మీడియన్స్ ఉంటాయి, మనం డివైడర్లు అంటాము, అది 2 మీటర్లు. దాంతో పాటు ఫుట్ పాత్ 2 మీటర్లు, షోల్డర్స్ 1.5 మీటర్లు, మొత్తం 24 మీటర్లకు సంబంధించి టాప్ విడ్త్ ఈ రోడ్డుకి సంబంధించి నిర్మించబోతున్నారు. ఈ ప్యాకేజ్ 3లోని రోడ్డుకి సంబంధించిన నిర్మాణం ఎలా ఉంటుందో మనం డీటెయిల్ గా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ సైట్ కి సంబంధించి కూడా క్లియరెన్స్ అన్ని చేసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానమైనది భారీ చెట్లు. ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాంతంలోని అన్ని చోట్ల చెట్లను రూట్స్ తో సహా ట్రాన్స్లోకేషన్ చేసి వాటిని బతికించి వేరే చోట నాటుతూ ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ రోడ్డుకి సంబంధించి అదే ప్రక్రియ జరుగుతూ ఉంది. మనకు కనబడుతుంది భారీ వృక్షాలు, దాదాపు 10 నుంచి 20 సంవత్సరాల పైన ఇక్కడ పెరిగిన వృక్షాలు, మర్రి చెట్టు, రావి చెట్టు, దాంతో పాటు వేప చెట్టు లాంటి చెట్లను వేళ్లతో సహా కింద భాగంలోని గోని సంచులు కట్టేసి వీటిని ఇక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న చెట్లన్నీ కూడా నాకున్న సమాచారం ప్రకారం E8 రోడ్ ఏదైతే ఉందో E8 రోడ్ దగ్గర తరలించి అక్కడ ప్లాంటేషన్ ప్రక్రియను చేపడుతూ ఉన్నారు. అందులో భాగంగానే వీటిని కూడా తొలగించే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఈ చెట్లు కూడా ఇక్కడి నుంచి తీసుకువెళ్తున్న నేపథ్యంలోని ఇక్కడ పూర్తి స్థాయిలో మనకి సైట్ క్లియరెన్స్ కష్టంగా కనబడుతూ ఉంది. ఈ రోడ్డుకి సంబంధించి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఎండింగ్ లోని కొన్ని జెండాలు కూడా నాటారు, రెడ్ కలర్. అక్కడ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టబోతున్నారు. దాంతో పాటు నిర్మాణాలు జరిగిన ప్రక్రియ దగ్గర రోడ్డుకి సంబంధించిన విస్తరణ కొంత అప్ అండ్ డౌన్ గా ఉంటుంది. ఇది చూసుకోవచ్చు, మనకి తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం అక్కడ ప్రహరీ కూడా ఎండింగ్ వరకు మనకు కనబడుతుంది. ఇంతవరకు రోడ్డుకి సంబంధించిన వెడల్పు ఉంటుంది. ప్రస్తుతం గ్రావెల్ వేసుకొని రోడ్డును ఎత్తు పెంచుకునే దిశకు కూడా నిర్మాణం చేపట్టబోతున్నారు. దానికి సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే E3 రోడ్డు, సీడాక్సిస్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా ఉందో మనం చూసాము. అంతకంటే ధీటుగా ఈవెన్ రోడ్డు ఉండబోతుంది. ఈవెన్ రోడ్డుకి సంబంధించిన నిర్మాణాన్ని అంత అద్భుతంగా నిర్మించేందుకు డిజైన్ చేస్తూ ఉన్నారు. తొలి దశలోని ఈ 6.90 కిలోమీటర్ల వరకు నిర్మిస్తున్న నేపథ్యంలోని ఈ రోడ్డుకు సంబంధించి ఇరువైపులా స్లోపులు ఉంటాయి. అయితే గతంలోనే రిటర్నింగ్ వాల్ నిర్మిద్దామని అనుకుంటే అడ్డంకులు వచ్చిన నేపథ్యంలోని దానికి సంబంధించి కూడా అనుమతులు రాకపోవడంతో ప్రస్తుతం ఇరువైపుల రోడ్డుకి సంబంధించిన ఎండింగ్ లో లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజ్ స్లోపులు ఉంటాయి. దాంతో పాటు ప్లాంటేషన్ కూడా అద్భుతంగా చేసేందుకు డిజైన్ చేస్తూ ఉన్నారు. మధ్యలోని సెంట్రల్ లైటింగ్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ఈవెన్ రోడ్డుని రాబోయే రోజుల్లోని ఏదో రహదారుల రాకపోకలకు నిర్మిస్తున్న రోడ్డే కాకుండా ఒక అద్భుతమైన ఒక టూరిజం స్పాట్ గా దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే కృష్ణానది ఒడ్డునే దీనికి సంబంధించిన రోడ్డు ఉన్న నేపథ్యంలోని అటు కృష్ణానదికి ఈ రోడ్డుకి మధ్యలో భారీ మొత్తంలోని టూరిజంకి సంబంధించి స్పాట్లను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం తర్వాత మనకి రైట్ సైడ్ లో కనిపిస్తుంది ఇంటెక్ కెనాల్. అమరావతి దాహార్ది తీర్చేందుకే ఇంటెక్ కెనాల్ ను ఇక్కడ నిర్మిస్తున్నారు. ఇక్కడ 2 ఇంటెక్ వెల్స్ నిర్మాణ ప్రక్రియ జరుగుతుంది.
కృష్ణా నది నుంచి రా వాటర్ తీసుకొని ఈ ఇంటెక్ కెనాల్ ద్వారా కృష్ణాయపాలెం దగ్గర ఏర్పాటు చేసిన ట్రీట్మెంట్ ప్లాంట్కు ఈ వాటర్ని తరలించి అక్కడ వాటర్ ప్యూరిఫికేషన్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూటెడ్ కెనాల్ తోని అమరావతి రాజధానికి డ్రింకింగ్ వాటర్ని సప్లై చేస్తారు. ఈ మొత్తం డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే ప్రక్రియలోని ఈ ఇంటెక్ కెనాల్ చాలా కీలకం. దానికి సంబంధించి కూడా నిర్మాణం మనం చూసుకోవచ్చు. ఈ ఈవెన్ రోడ్డు రైట్ సైడ్ లోనే దీనికి సంబంధించి కూడా నిర్మాణ ప్రక్రియ జరుగుతుంది. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని కరకట్ట విస్తరణకు సంబంధించి తొలి దశ నిర్మాణానికి సంబంధించి తాజా పరిస్థితి.